గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం నెగిటివ్ థాట్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం లోపల ఏదో ఒక సమయంలో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనకు ఇష్టం లేని, మనకు అసహ్యం అనిపించే, మనకు ఎటువంటి మంచి చేయని, మనకు సెల్ఫ్ హార్మ్ చేసుకునే, ఇంకా చెప్పాలంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసి మన ఆత్మన్యూనత భావాన్ని పెంచేటువంటి ఆలోచనలు, మనకు మంచి చేయని ఆలోచనలు, సమాజానికి మంచి చేయని ఆలోచనలు, ప్రతిగా మనకు చెడు చేసే ఆలోచనలు, దీన్ని మనం నెగిటివ్ థాట్స్ కింద పరిగణిద్దాం. సో ఈ నెగిటివ్ థాట్స్కి మనం దీన్ని బలం తీసేయడానికి మనం దాన్ని ఏం చేద్దామంటే, ఆ థాట్ మన నుండి వస్తలేదు, అది జనరల్గా వచ్చే థాట్, ఆటోమేటిక్ థాట్ అని దానికి ఒక లేబుల్ ఇద్దాం. అంటే ఏంటిది? ఆటోమేటిక్ నెగిటివ్ థాట్. చూడండి, మీరు ఒక మాన్యువల్ కార్ నడుపుతున్నారు. సో ఆబ్వియస్గా గేర్లు అనేది మనమే కష్టపడి చేంజ్ చేసుకోవాలి. అదే ఒక ఆటోమేటిక్ కార్ నడుపుతున్నారు అనుకోండి, గేర్లు వాటంటే అవే చేంజ్ అయిపోతాయి. సో అట్లనే ఈ వచ్చే థాట్స్ మన నుండి పుడతలేవు, ఇది ఆటోమేటిక్గా వస్తున్నాయి, దీనికి ఓనర్స్ మనం కాదు, బాధ్యత మనం కాదు, మనం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి దానికి మనం ఇస్తున్న పేరు ఏంటిదంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బెంగళూరుకి సంబంధించిన సంఘటన. ఒక కాలేజ్ లోపల 4 పిల్లలు కాలేజ్ వెనకాల ఉన్న క్యాంటీన్కి వెళ్ళిండ్రు. కాలేజ్ క్యాంటీన్ కాదు ఇది, కాలేజ్ వెనకాల ఉండే బయట జనరల్ క్యాంటీన్. అక్కడికి వెళ్ళి వీళ్ళు సిగరెట్ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు. ఈ 4 వార్డెన్కి దొరికిపోయిండ్రు. వీళ్ళని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర అప్పచెప్పిండు. ప్రిన్సిపల్ ఛాంబర్ లోపల వీళ్ళకి ఒక గొప్ప క్లాస్ నడుస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ని తప్పుపడదామా? ప్రిన్సిపల్ మంచి ఉద్దేశం కొద్దీ ఈ పిల్లలు జీవితంలో చెడిపోవద్దు, బాగుపడాలి, వీళ్ళు గొప్ప బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వీళ్ళని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేసిండ్రు. అందులో ఇది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి వీళ్ళకి మంచి జరిగినా చెడు జరిగినా వచ్చి ప్రిన్సిపల్ని అడుగుతారు, కాలేజ్ యాజమాన్యాన్ని అడుగుతారు కాబట్టి. సో ఆ ప్రిన్సిపల్ వీళ్ళకు ఒక మంచి క్లాస్ తీసుకున్నాడు. సో ఈ క్లాస్ విన్న 4 వ్యక్తులు, అందులో 3 చాలా క్యాజువల్ తీసుకున్నారు దాన్ని. అది విన్నదంతా రూమ్ బయటికి రాగానే అక్కడనే వదిలేసిర్రు. హ్యాపీగా హాస్టల్కి వెళ్ళిండ్రు. రెగ్యులర్గా తినేదానికన్నా కొద్దిగా ఎక్కువనే తిన్నారు. నార్మల్గా హ్యాపీగా గడిపేసిండ్రు. అందులో ఉదాహరణకు ఒక వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం. ఆ అబ్బాయి దాన్ని బాగా ఇంటర్నలైజ్ చేసేసుకున్నాడు. ఆ ప్రిన్సిపల్ చెప్పిన ప్రతి మాట ఒక శూలం లెక్క, ఒక గుండుపిండు లెక్క తనకు బాగా గుచ్చుకున్నది. ఇతను దాన్ని బాగా ఇంటర్నలైజ్ చేసుకొని బాధపడుతున్నాడు. ఎట్లా బాధపడుతున్నాడు అంటే, ఇక పరువు పోయింది, జీవితంలో మనం తలెత్తుకొని బ్రతకలేము. కాలేజ్ లోపల 1200 మంది విద్యార్థులు ఉంటారు. 1200 మందికి తెలిసిపోతుంది. అందులో ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు పని చేస్తున్న వాళ్ళే, కానీ నన్ను కార్నర్ చేస్తారు. ఎందుకు? నాకు ఆల్రెడీ గొప్ప ఇమేజ్ ఏం లేదు. అందున ప్రిన్సిపల్ లోపలికి పిలిచి క్లాస్ బీకిండి అన్నప్పుడు నేను ఒక లాఫింగ్ స్టాక్ అయిపోతా అందరి ముంగట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రియా అనే అమ్మాయిని లైక్ చేస్తున్నా, ఆ పిల్ల నన్ను హేట్ చేస్తుంది. ఇక ఆ పిల్ల ముందర నా పరువు పోయింది. ఇది ఇట్లనే కొనసాగితే మా పేరెంట్స్కి ఇట్లా వచ్చి ఏదైనా సంజాయిషి ఇవ్వకపోతే మా నాన్నకు అసలుకి కోపం ఎక్కువ. ఆయన ఏది పడుతుంది మాట్లాడతాడు, నన్ను కొడతాడు కావచ్చు, తిడతాడు కావచ్చు, చుట్టాల ముందట చులకన వేస్తాడు కావచ్చు, ప్రిన్సిపల్తో గొడవ పెట్టుకొని నన్ను కాలేజీలోకి వెళ్ళి తీసేపిస్తాడు కావచ్చు, బయట ఏ కాలేజీలో నాకు సీట్ దొరకదు కావచ్చు, నాకు చదువు రాకపోతే నాకు ఉద్యోగం రాకపోవచ్చు, పెళ్ళి కాకపోవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు. సొసైటీలో ఎట్లా బ్రతకాలి నేను? చిన్నగా స్టార్ట్ అయిన నెగిటివ్ థాట్ స్నోబాల్ అయి మెల్లమెల్లగా అసలు తన ఎగ్జిస్టెన్స్ పైననే ఒక డౌట్ వచ్చేస్తుంది. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, పేపర్లో చదువుతుంటారు కదా, మందలు ఇచ్చిండని చెప్పి పిల్లగాడు బయటికి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం, అమ్మాయి బయటికి వెళ్ళి ఏదో చేసుకోవడం, అబ్బాయి బయటికి వెళ్ళి ఏదో చేసుకోవడం, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, కొద్దిగా మధ్య వయస్కులు వాళ్ళు కూడా చిన్న వాటికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని తన భర్త తిట్టిండు, అరే ఆమ్లెట్ ఎట్లా వేసినావు, నీ ముఖం లెక్కేసినావు అన్నాడు. కథ ఆమె వెళ్ళి సూసైడ్ చేసుకుంది. సో చూడండి, వ్యక్తులు ఎంత సున్నితంగా అయిపోతున్నారు అంటే దీనికి కారణం ఏంటిది? వాళ్ళు అన్న మాట కాదు, వాళ్ళు తమ చిన్నతనం నుండి టాలరెన్స్ లెవెల్ పెంచుకోలేకపోవడం, చిన్నతనంలో జరిగిన చిన్న గాయాలు, ఇది మెల్లమెల్లగా పైలప్ అయిపోయి వీళ్ళపైన వీళ్ళకు ఒక క్యారెక్టర్కి ఒక స్టాంప్ వేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రమేష్ అనేట ఆయన వ్యక్తి ఉన్నాడు. సో ఆ రోజు వెళ్ళి ఇతను కూడా అటువంటి అటెంప్టే చేసిండు, బ్రతికిపోయిండు. దీనికి కారణం ఏంటిదని ఎవాల్యుయేట్ చేస్తే, నిజంగా హానెస్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఇతను ఎప్పుడు కూడా ఒక సోషల్ యాక్టివిటీ చేసిన పిల్లగాడు కాదు. అంటే ఏంటిది? ఇతను ఎవరు కూడా తన వయసు వాళ్ళు ఎప్పుడు ఆడిపించుకోలేదు. ఒకవేళ క్రికెట్ మ్యాచ్ ఆడిపించుకున్నా కానీ 12th ప్లేయర్, మన దగ్గర ఉప్పు ప్లేయర్ అంటారు.
సో వాడి పని ఏముండదు, వాడు ఓన్లీ బాల్ తీసుకురావడానికి, బాల్ తీసుకుపోవడానికి, వికెట్లు పెట్టడానికి, వికెట్లు తీసేయడానికి దానికే వాడుకుంటారు. బ్యాటింగ్ ఇయర్, బౌలింగ్ ఇయర్, సైడ్కి ఎక్కడో మూలకు దూరంగా నిలబెడతారు. అరే ఆడుతున్నావా అంటే ఆడుతున్నవాటి లెక్క. సో ఎటువంటి కాన్ఫిడెన్స్ లేని వ్యక్తులు, చిన్నతనంలో ఇటువంటి నెగ్లెక్ట్కి గురైన వ్యక్తులు, ఎప్పుడు కూడా సోషల్ స్కిల్స్ నేర్చుకోని వ్యక్తులు, ఒక క్యారెక్టర్ ఫామ్ చేసుకోలేని వ్యక్తులు ఫ్యూచర్ లోపల పెద్దగైన తర్వాత కూడా, కాస్త పెద్దగైన తర్వాత కూడా చిన్న చిన్న జట్కాలు తగిలిన తట్టుకోలేరు. ఒక మరాఠీ అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తాను నేను, దాన్ని నేను తెలుగుకు అనువదించి చెప్తాను మీకు. చూడండి, ఆ పిల్లకు 14-15 ఇయర్స్కే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిపోయింది కైండ్ ఆఫ్, అండ్ షీ ఈజ్ హేటింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో ఆమె ఏం చేస్తున్నది, ప్రతిదానికి ఇంటర్నలైజ్ చేసేసుకొని, ఇక నాకు తెల్లెంటికలు వచ్చేసినాయి, ఇక నేను ఎటు ముఖం చూపించుకోలేను, బయటికి ఎక్కడికి వెళ్ళలేను, కాలేజీలో అందరు నన్ను ఎక్కిరిస్తారు, నాకు ఫ్రెండ్స్ ఎవరు గారు, నేను ముసల్దాన్ని అయిపోతా, ఇక ఆఖరికి నాకు ఎక్కడ ఏది దొరకకపోతే, పెళ్లి కాకపోతే ఆఖరికి నేను పెళ్లిళ్ళ లోపల బోల్ దోముకుంటా. ఈ మహారాష్ట్రలో వీళ్ళు పెళ్లిళ్ళ ముంగట భారత్ పోతుంటే ఇట్లా లాంతర్ పట్టుకొని తిరుగుతారు, ఆ పెద్ద పెద్ద లాంతర్లు. ఆఖరికి అట్లా మోయాల్సి వస్తుంది, ఒక 200-300 వందల కోసం బ్రతకాల్సి వస్తుంది, నాకు ఫ్యూచరే లేదని ఈ అమ్మాయి బాధపడుతుంది. మనం వాచ్ పెట్టుకునే ఏరియా లోపల ఏదో చేసుకున్నది. అబ్జర్వ్ చేయండి, హానెస్ట్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ముంగట్ని ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్నది. అమ్మాయి ఏం చెప్తుంది, నాకు పెళ్ళి కాదు, ఏం కాదు, నా జీవితం ఖతం ఖరాబ్ అయిపోయింది, మీ క్యా కరు అని బాధపడుతుంది అనుకోండి. అంటే ఇప్పుడు అడుగుతాం, అక్క నీకు ఏమైంది, నీ బాధ ఏందని. అక్క కైకు బోల్. అక్క అంటే మా దగ్గర తెలుగులో ఏంటిదంటే చిన్న చెల్లె అని అర్థం. అక్క అంటే నిన్ను అక్క అంటలేను, బడి బహన్ చోటా బహన్ బోల్కే బోల్ రా, అక్క చెప్పు. అప్పుడు జనరల్గా ఏం అడగాలి, నీకు జనరల్ ఎప్పుడన్నా యూరోప్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూసినావంటే చూసినా. నీకు మ్యాక్సిమం వైట్ పీపుల్కి బ్లాక్ హెయిర్ ఉంటుందా, బ్రౌన్ హెయిర్ ఉంటుందా, వైట్ హెయిర్ ఉంటుందా? మ్యాక్సిమం మందికి వైట్ హెయిరే ఉంటుంది. బ్లాండ్ అంటారు వాళ్ళని. వాళ్ళు వైట్ హెయిర్ తోటి అందంగా ఉన్నారా, గలీజ్గా ఉన్నారా, లేకపోతే వికారంగా ఉన్నారా? అందంగానే ఉంటారు. రెండోది, ఇది పర్మనెంట్ డ్యామేజా అంటే ఇప్పుడు నీ వైట్ హెయిర్కి ఎటువంటి సొల్యూషన్ లేదా? ఉన్నది, ట్రీట్మెంట్ పోవాలి, డాక్టర్ దగ్గర పోవాలి, కలవాలి, విటమిన్ గోళీలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, నైట్ టైంకి వండుకోవాలి, వీడియో గేమ్లు బంద్ చేయాలి, స్ట్రెస్ తీసుకున్నాడు బంద్ చేయాలి, పిచ్చి ఫుడ్ తినడు బంద్ చేయాలి, వాటర్ ఎక్కువ తాగాలి. ఇవన్నీ ఆ పిల్లనే చెప్తుంది సమాధానాలు. అరే నీకు తెలుసు కదా సొల్యూషన్లు, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? అది ఫెయిల్ అయిపోతే పోనీ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదా? ఉన్నది, హెయిర్ డై వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హెయిర్ డై వేసుకునే వాళ్ళందరూ అవలానలా? అట్లా కాదు, కానీ అంత గలీజ్ కొడుతుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ హెయిర్ డై వేసుకుంటుంది, క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ అవలానలా? లేదు వాళ్ళు మరీ మంచుకుంటారు కదా, వాళ్ళు కలర్ వేసుకున్నా కానీ నడుస్తుంది. అంటే ఏంటిదంటే ఈ ప్రాసెస్ లోపల మనం ఏం చేయాలి, వ్యక్తి యొక్క బిలీఫ్ సిస్టమ్ని ఛాలెంజ్ చేయాలి. అంటే ఏంటిది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు కదా. కాగ్నిషన్ అంటే ఏంటిది, థాట్ ప్రాసెస్, ఆలోచనలు. కాగ్నిషన్ని మార్చుకుంటే కనుక మన లోపల పుట్టుకొస్తున్న నెగిటివ్ థాట్స్కి ఒక అడ్డుకట్ట వేసి పాజిటివ్ థాట్స్ రాకున్నా కానీ అట్లీస్ట్ మన యొక్క మెంటల్ బ్యాలెన్స్ని కోల్పోకుండా చూసుకోగలుగుతాం. అంటే ఏంటిది, ఈ పిల్లకి ఏంటిది, ఒక వచ్చినాయి ఏంటిదో 4-5 తెల్లింటికలు వచ్చినాయి అక్కడక్కడ. సో 4-5 తెల్లింటికలకి ఈ పిల్ల జీవితం నాశనం అయిపోయినట్టు, ఈమె ఎందుకు బనికి రాకపోయినట్టు, చివరికి ఈమె చదువు బంద్ చేసుకొని పోయి ఆఖరికి ఏంటిది ఇళ్ళల్లో బోలు దమ్ముకున్నట్టు, అక్కడ నుండి ఇంకేంటిది పెళ్ళిళ్ళ ముంగట లాంతర్లు పట్టుకొని తిరుగుతున్నట్టు. నిజంగా తెల్లెంటికలు ఉన్నవాళ్ళు, లేకపోతే మొత్తానికి ఎంటికలే లేవు, గుండు ఉన్నది. సో వాళ్ళు చదువులో ముంగడి పోరా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావా, వాళ్ళకి పిల్లలు పుట్టారా, వాళ్ళ లైఫ్ మంచిగా ఉండదా? మన మైండ్ ఏం చేస్తుందంటే చెరీ పిక్ చేస్తుంది, ఓన్లీ నెగిటివ్ అవుట్కమ్ని మాత్రమే చూస్తుంది, నెగిటివ్ అవుట్కమ్ని మాత్రమే పర్సీవ్ చేస్తుంది, నెగిటివ్ అవుట్కమ్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను అప్పుడు అడిగిన, కోరిలేషన్ ఉండాలి కదా దేనికైనా అసలు కనీసం. ఈ తెల్లెంటికలకు నువ్వు పోయి బోల్ దమ్ముకోవడానికి, పోయి పెళ్ళిళ్ళ ముంగట లాంతర్లు పట్టుకుని తిరగడానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకి అందానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని అడిగిన. లేదు. అందవికారంగా ఉన్నోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు, గొప్ప గొప్ప స్థానాలకు ఎవరు పోలేదా? 2-3 ఎగ్జాంపుల్స్ చూపించిన గూగుల్ లోపల. అవును పోయిరు కదా, పోయిండు. సో తెల్లెంటికలు రాగానే అది అందవికారం అయినట్ట? లేదు కన్నా మనసు ఒప్పుతలేదు. ఓకే, నీ మనసు ఒప్పుతలేదు, హెయిర్ డై వేసుకో. ఇంత చిన్న వయసులో హెయిర్ డై వేసుకుంటే ఎంటికల. ముందు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని నీకేమైనా విటమిన్ లోపం ఉన్నదా, ఇంకేం ప్రాబ్లం ఉన్నది, కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉన్నాయా,
వేరే ఇతర కారణాలు ఉన్నాయి, అవి కనుక్కో. దాని గురించి అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు అది కూడా వర్కౌట్ కాకపోతే దెన్ గో ఫర్ మెహందీ వేసుకుంటావా, రంగు వేసుకుంటావా. నీ ఎంటికలు ఎందుకు అట్లా నల్లగా ఉన్నాయి, నీ ఏజ్ ఎక్కువనే కదా. అరే నేను కూడా రంగు వేసుకుంటా అని చెప్పాను. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, కొద్దిగా జోక్ అనిపించినా కానీ, మొదట ఆ పిల్లగాడు సిగరెట్ తాగడానికి పోయి ఏదో అటెంప్ట్ చేసుకోవడానికి, జీవితం నాశనం అయిపోవడానికి ప్రిన్సిపల్ అన్న మాటలకు ఏమన్నా సంబంధం ఉందా? లేదు. తను చిన్నతనం నుండే తను ఒక ఇన్కాంపిటెంట్ పర్సన్ అని ఇండైరెక్ట్గా తన మధ్య లోపల ఒక ముద్ర ఉన్నది. ఎవరు తనని ఆడిపించుకోరు, సొసైటీలో ఎక్కడ మింగిల్ కాలేకపోయిండు, ఇవన్నీ అయినాయి. సో ఆ ముద్ర కారణంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ రోజు జరిగిన సంఘటన కారణంగా అది ట్రిగ్గర్ అయిపోయి ఇతను అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందామని ట్రై చేసిండు. ఈ అమ్మాయి ఏంటిది, ఆమె మహారాష్ట్రలో పెరుగుతుంది, ముంబై ఏరియాలో పెరుగుతుంది. ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇమేజ్ పైన పెద్ద ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఎక్కడ చూసినా కానీ టిప్ టాప్గా తిరిగేటోళ్ళు, మంచి మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు, ఈవెన్ గుడిసెల లోపల ఉండే వ్యక్తులు కూడా మంచిగా జబర్దస్త్ తయారవుతారు. అటువంటి వ్యక్తుల మధ్యన ఉన్నప్పుడు బాడీ ఇమేజ్, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇవన్నీ వస్తాయి కదా. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ థాట్స్కి మూల కారణం ఏంటిది అది మనం అనలైజ్ చేసుకోవాలి. నిజంగా కన్సిస్టెంట్గా మనకు ఓన్లీ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అనుకోండి, మనం ఏది కూడా పాజిటివ్గా చూడలేకపోతున్నాం అనుకోండి, మనకు ఒక పెద్ద నెగిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ ద సొసైటీ అండ్ ఎవ్రీ వన్ ఉందనుకోండి, యూ ఇమీడియట్లీ నీడ్ టు గో అండ్ కన్సల్ట్ ఏ గుడ్ సైకియాట్రిక్ డాక్టర్. మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంటారు. ఇనిషియల్గా ఫ్యూ క్వశ్చన్స్ అడిగి ఇతను ఏమైనా డిప్రెసివ్ ఎపిసోడ్లకి వెళ్తున్నాడా, లేకుంటే ఇంకా వేరే ఇతర మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇఫ్ మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్ దెన్ గో అండ్ టేక్ దట్. సిగ్గుపడకండి. లేదు కొంచెం నార్మల్గా ఉన్నదనుకోండి, కౌన్సిలింగ్కి రండి. మనం ఈ ప్రపంచం లోపల దేనైనా కానీ ఎంతో కొంత మార్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం ప్రయత్నం చేయడానికి సిద్ధమైతే కనుక. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.